మాయ చెట్ల కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా అతనికి రెండు వింత చెట్లు కన్న ఈ సున్నచ్చ ఆయాయి. ఒక చెట్టు ఆకులు బంగారం రంగులో మెరుస్తున్నాయి. మరొక చెట్టు ఆకులు వయసున్నడ ఇలా మెరిసిపోతున్నాయిలా. రాము దగ్గరికి వెళ్లగానే ఆ చెట్లు మాట్లాడటం మొదలువెట్టాయి. బంగారు చెట్టు: రాము, నువ్వు నిజాయితీగా ఉంటే నేను నీకు సంపద ఇస్తాను. వెండి చెట్టు: కాని నువ్వు దయతో ఉంటే నేను నీకు సంతోషం ఇస్తాను. రాము ఆశ్చర్యపోయాడు కాని అతను మంచిరాము ఆశ్చర్యపోయాడు కాని అతను మంచి మనసున్నవాడు. అతను బంగారం కోసం కాకుండా గ్రామంలో ఉన్న పేదవాళ్లకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను ఆకలితో ఉన్న ఒక వృద్ధుడికి తన ఆహారం ఇచ్చాడు. అప్పుడు వెండి చెట్టు వెలుగులు విరజిమ్మ రాముకి ఒక వరం ఇచ్చింది. నువ్వు ఎప్పుటికీ సంతోషంగా ఉంటావు అని చెప్పింది. కొన్ని రోజులకు గ్రామంలో కరువు వచ్చింది. రాము మళ్లీ చెట్ల దగ్గరకు వెళ్లాడు. ఈసారి బంగారు చెట్టు చెప్పింది, నువ్వు స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేశావు. అందుకే ఇప్పుడు నీకు సంపద ఇవ్వగలను. అంతే, చెట్టు నుంచి ఎగా గలాలు పడ్నాయిర. రాము వాటిని తనకోసం వడా గ్రామం కోసం నువ్వు స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేశావు. అందుకే ఇప్పుడు నీకు సంపద ఇవ్వగలను. అంతే, చెట్టు నుంచి బంగారు ఫలాలు పడ్డాయిర. రాము వాటిని తనకోసం కాకుండా గ్రామం కోసం ఉపయోగించాడు. గ్రామం మళ్లీ సంతోషంగా మారింది. నీతి మోరల్: సంపద కన్నా దయ గొప్పది. దయ ఉన్నవాడికి సంపద కూడా వస్తుంది.